Hare Rama
पावन नाम संकीर्तन की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। समवेत गौरवस्त वृंद की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे। చైతన్య మహాప్రభు అక్కడ కదా చైతన్య మహాప్రభు అట్లా కదా చైతన్య మహాప్రభు కదా లేదా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సో ఈరోజు భక్తులందరూ అధిక మాసం పురుషోత్తమ మాసంలో అందరూ ఏకత్రితంగా ఎలా ఉన్నాయంటే ఒక పండగలా ఉన్నాయి. సో అందరూ ఇక్కడ మాధవి మాతాజీలో ప్రోగ్రామ్ జరుగుతున్నది. మనందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ భక్తి వృక్ష ప్రోగ్రామ్ చేయడానికి అందరినీ ఆహ్వానించినందుకు మాతాజీకి మాతాజీ వారి పరివారానికి ధన్యవాదాలు తెలుపుతూ గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ కనబడలేదు. ఓ హరే కృష్ణ. సో ఈ పురుషోత్తమ మాసం అనేది చాలా అధికమైన మాసం, అందులోనూ మనకి ఎంతో భక్తిని కూడా అధికంగా ఇచ్చే మాసం అన్నమాట. సో ఈ మా యొక్క నెలలో మనం ఎంతగా భక్తియుక్త కార్యాలు చేస్తే అంత మంచిది. మన పురుషోత్తమ మాసం గురించి చాలా మంది వినే ఉంటారు. ఎంతమందికి తెలియదు పురుషోత్తమ మాసం గురించి? నాకు విల్లేదు స్వామి, కొత్త మాసం నిన్న తెలిసింది. ఓకే. సో మనం పురుషోత్తమ మాసం గురించి ఒక 10-5 minutes చర్చించి తర్వాత మనం మన యొక్క భక్తి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో పురుషోత్తమ మాసం అనేది ప్రతి ఒక్క నెలకు కూడా ఒక అధిష్టాన దేవత ఉంటారు అనమాట. సో యొక్క పురుషోత్తమ మాసం మొదటి అధిక మాసంగా మల మాసంగా పిలిచేవారు. సో ఈ నెలలో ఎవరు కూడా మంచి పనులు చేసేవాళ్ళే కాదు, ఏ శుభకార్యాలు కూడా. సో అప్పుడు అందరూ ఈ నెల అనేది అధిక మాసము, ఈ యొక్క దేనికి శుభకార్యానికి పనికి రాదని చెప్పేసి అందరూ అవమానించేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఆ అవమానం తట్టుకోలేక ఆ యొక్క అధిక మాసం ఏదైతే మల మాసంలో ఉందో ఆమె చాలా బాధపడేదన్నమాట. సో నేను కూడా భగవంతుని యొక్క సృష్టిలో ఒక దాన్నే కదా, నన్ను ఎందుకు వీళ్ళంతా అవమానిస్తున్నారని చెప్పేసి ఆ యొక్క స్త్రీ యొక్క మల మాసం ఆమె బాధపడి భగవంతుని దగ్గరికి వెళ్తున్నాను. సో భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు భగవంతుడు సరే నేను ఎవరు స్వీకరించట్లేదు, నేను స్వీకరిస్తానని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవంతుడు స్వయంగా ఆయన ఈ యొక్క మాసాన్ని, ఈ యొక్క నెలని స్వీకరిస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఎలా భార్య భర్తను స్వీకరించినప్పుడు ఇంటి పేరు మారిపోతారు. సో అప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు స్వయంగా పేరు ఇస్తారనమాట. నీకు ఇప్పటి నుంచి నా పేరు స్వయంగా నీకు నేను ఇస్తున్నాను పురుషోత్తం. అంటే భగవంతుడు పురుషోత్తముడు, జగన్నాథుడు. సో భగవంతుడు ఆయన పేరు స్వయంగా ఆయనే ఈ యొక్క నెలకి ఇచ్చారనమాట, పురుషోత్తమ మాసం. తర్వాత భగవంతుడు చెప్తాడు ఈ యొక్క నెలలో మనం ఎంత భక్తికి సంబంధించిన యాక్టివిటీస్ కార్యక్రమాలు చేస్తారో దానికి 1000 రెట్ల ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఒక్కసారి హరే కృష్ణ అంటే మనము 1000 సార్లు హరే కృష్ణ మంత్రాన్ని జపించినంత ఫలితం ఉంటుందన్నమాట, పూర్తి మంత్రం జపిస్తే. సో ఆ విధంగా మనం ఈ యొక్క కార్తీక మాసంలో మనకు చూస్తాము, రకరకాల హారతులు ఇస్తారు, కీర్తనలు పాడతారు, రాధారాణి యొక్క నెల అని చెప్పేసి మనం ఎంతో భగవంతునికి ప్రసన్నం చేయడానికి మనం ఎంతో సేవ చేస్తాం. సో దానికంటే నెల ఎక్కువ మహిమ గలది అనేది ఏమంటే ఈ యొక్క పురుషోత్తమ మాసం. ఎందుకంటే ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ యొక్క చంద్రమానవ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి 11 రోజులు ఎక్కువ అవడంతో అలా 3 సంవత్సరాలకు ఒక నెలగా కంపేర్ తీసుకొని ఈ యొక్క నెలని అధిక మాసం అని, తర్వాత పురుషోత్తమ మాసం అని చెప్పి భగవంతుడు ఎప్పుడైతే పేరు ఇచ్చారో అప్పటి నుంచి భగవంతుడికి ఎంత శక్తి ఉందో భక్తులకు వరదానం ఇవ్వడానికి ఈ యొక్క పురుషోత్తమ నెలకు కూడా అంతే శక్తి ఉందన్నమాట. భగవంతునికి భక్తులకి యొక్క భక్తిని ప్రోత్సహించడానికి, వరదానం ఇవ్వడానికి. సో అందువల్ల ఈ యొక్క నెలలో మనం ఎంతగా భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తే మన భక్తి అంతగా అభివృద్ధి చెందుతుంది. సో అందువల్ల ఆ యొక్క పురుషోత్తమ మాసంలో ఇలా దీపారాధన చేయడము, తర్వాత భగవంతుని గురించి ఎక్కువగా వినడం, భగవంతుని గురించి ఎక్కువగా జపించడము, బుక్స్ భగవంతుని గురించి చదవడం కానీ, తర్వాత భక్తులకి సేవ చేయడం, ఇలా భక్తుల ఇంటికి పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి సత్కారాలు సేవ చేయడం, ఇవన్నీ కూడా భౌతిక లోకంలోన బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ భక్తులు దీని గురించి తెలుసుకుని అప్పుడు మనము చేసే ఒక చిన్న యాక్టివిటీ అయినా సరే మనకు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అనమాట. హరే కృష్ణ.
వినిపిస్తుంది. అట్లా పెట్టేసేసి తిప్పి పెట్టి. ఓకే ఓకే వినపడుతుంది. ఓకే ఓకే. సో ఈ విధంగా ఈ పురుషోత్తమ మాసంలోన చాలా మంది కొంతమంది పురుషోత్తమ మాసాన్ని పాటించి ఎంతో లాభాన్ని పొందిన వాళ్ళు మనకి శాస్త్రంలో కూడా చాలా మంది ఉన్నారన్నమాట. ముఖ్యంగా మనకు వినే ఉంటారు ద్రౌపది దేవి గురించి. విన్నారు ద్రౌపది అందరూ తెలుసు కదా. సో ద్రౌపది దేవి కూడా ఈ యొక్క మాసాన్ని పాటించింది అనమాట. ఎప్పుడు అంటే పాండవులతో మ్యారేజ్ అయిన తర్వాత. అంతకుముందు ఆమె మేధావి అనే ఒక పూర్వ జన్మలో ఒక మేధావి అనే ఒక ఋషి కూతురు. ఎవరు? ద్రౌపది. సో ఆమెకు తర్వాత ఆ యొక్క మేధావి కూతురుగా ఉన్నప్పుడు ఆమె ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో ఐశ్వర్యంగా ఉంటారు వాళ్ళు. అక్కడ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అప్పుడు ఆమె చూసుకోవడానికి ఎవరు లేరు. కానీ ఆ యొక్క తండ్రి ఉన్నా సరే తండ్రి కూడా ఆమె యొక్క యుక్త వయస్సు వచ్చేసరికి ఆమెను మ్యారేజ్ చేయకుండానే ఆయన కూడా శరీరం వదిలించి వెళ్ళిపోతారు అన్నమాట, పరంపరిస్తారు. సో అప్పుడు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. నేను అనాథన అయిపోయాను, నన్ను ఎవరు చూసుకుంటారని చెప్పేసి. అలాగే బాధపడుతున్నప్పుడు ఒకరోజు ఆ యొక్క మేధావి ఋషి తన తండ్రి యొక్క మిత్రుడైన దుర్వాసుని అక్కడికి వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఎందుకమ్మా బాధపడుతున్నారంటే, నేను అనాథన అయిపోయాను, నన్ను ఎవరు చూసుకోవట్లే అని చెప్పి బాధపడుతున్నప్పుడు అప్పుడు దుర్వాసుని చెప్తారు, మీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. ఇప్పుడు అధిక మాసం రాబోతుంది, పురుషోత్తమ మాసం. ఇది భగవంతునికి ఎంతో ప్రియమైనది, భగవంతుడితో సమానమైనది. ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని మీరు ఖచ్చితంగా పాటించారంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీరు భక్తిలో బాగా ముందుకు ఎదగవచ్చు అని చెప్పేసి దుర్వాసుని చెప్తాను. ఈ విషయాన్ని వినిన ద్రౌపది దేవి పోయిన జన్మలో ఆమె ఏం చేస్తుందంటే, ఆమెకు ఇది మలమాసం గాను అధిక మాసంగానే తెలుసు, కానీ ఇది పురుషోత్తమ మాసం అని భగవంతుని యొక్క గొప్ప వరదానం అని ఆమెకు తెలియదు. ఆయన దుర్వాసన తిట్టేస్తున్నాం, ఏం స్వామి ఇది మలమాసం అంటారు, ఇది పనికిరాని మాసంలో దాన్ని పూజ చేయమంటున్నారు, మీరు ఇంకేమో పెద్ద శాపం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారా, నేనేమైనా పెద్ద అపరాధం చేసిన ఇంకా ఎక్కువగా బాధపడేలాగా నేనేమైనా అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి నాకు ఈ యొక్క వ్రతాన్ని చెప్తున్నారా అని చెప్పేసి దుర్వాసముని ఎడాగడ తిట్టేస్తున్నాను. మామూలుగానే దుర్వాసముని చాలా కోపంతో ఉంటాడు. ఆయన కొంచెం ఏదైనా మిస్టేక్ జరిగినా ఫుల్గా ఆయన శపించేస్తాడన్నమాట. కానీ దుర్వాసముని ఇప్పుడు ఆల్రెడీ అనాథగా ఉంది, చాలా కష్టాలను అనుభవిస్తుంది, నేను మళ్ళీ శపించానంటే మళ్ళీ బాధపడుతుంది, అందులో నా యొక్క మిత్రుడి యొక్క కూతురు అలా శపించకూడదని చెప్పేసి ఆయన కోపాన్ని దిగమింగేసి ఆయన కంట్రోల్ చేసుకుని, సరే అమ్మ నీ ఇష్టం, నేను చెప్పడం అయితే చెప్పాను, అది పాటిస్తావా పాటించకపోవడం అనేది నీ ఇష్టం. బట్ కానీ ఇలా సాధువుని ఇలా హింసించడం, ఇలాగ మాటలతో ఇలా అవమానించడం కరెక్ట్ కాదు, దీన్ని అనుభవించాల్సి వస్తుందమ్మా అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైపోతుంది అంటే అక్కడ మళ్ళీ ఆమె నిదానంగా ఆమె యొక్క అందము, ఐశ్వర్యం మొత్తం అంతా కూడా నాశనం, అంతా మొత్తం వేస్ట్ పోతుంది. అలా నష్టపోయాక ఆమె చివరికి ఇంకా శివుడిని పూజిస్తుంది అనమాట. శివుడి కోసం తపస్సు చేస్తుంది. శివుడిని ఎంతో ప్రార్థించిన తర్వాత శివుడు ఆయన ప్రత్యక్షమైపోయి ఏం కావాలో కోరుకో అంటే, ఆమె చాలా బాధతో దీనదయ స్థితిలో, నాకు ఎవరు లేదు, నేను అనాథన అయిపోయాను, నన్ను చూసుకోవడానికి నాకు భర్త లేడు, ఎవరు లేరు, నాకు భర్త కావాలి అని చెప్పేసి ఇలా 5 సార్లు ప్రార్థిస్తున్నాను. అలా అనగానే శివుడు కూడా తదాస్తు అని చేస్తారన్నమాట. సో సరే అమ్మ, నీకు ఒక 5 సార్లు కోరుకున్నావు కాబట్టి నీకు 5 మంది భర్తలు వస్తారని చెప్పేస్తున్నాను చెప్తాను ఆయన. అప్పుడు ఆమె షాక్ అయిపోతుంది, నేను ఏదో వరదానాన్ని పొందాలనుకుంటే నాకు ఇలా 5 మంది భర్తలు ఇచ్చినాను, ఇలాగా శాపంలా ఇచ్చారని చెప్పేసి బాధపడుతుంటే శివుడు చెప్తారు, వాళ్ళంతా కూడా నీకు వచ్చే జన్మలో 5 మంది భర్తలు వస్తారు, వాళ్ళంతా ధర్మాత్ములు, నువ్వే బాధపడదామా, నీకు మంచి జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే సాధువును ఎవరైనా మనం అవమానిస్తే మనకు తెలియకుండానే మనకు ఆ శాపం అనేది మనం తగులుతున్నాం. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి సాధువు దగ్గర వ్యవహరించేటప్పుడు. సో ఆ విధంగా శివుడు చెప్పేసి వెళ్ళిపోతాడు. సో తర్వాత నెక్స్ట్ జన్మలోన వాళ్ళు మళ్ళీ పాండవులకు ద్రౌపది అవుతుంది. వీళ్ళంతా పాండవులు, ద్రౌపది అందరూ కలిపి వనవాసం వెళ్ళడానికి, తర్వాత ఆ యొక్క జూదంలో ఓడిపోవడానికి, ఇలా మొత్తం అవమానం పాలవడానికి మొత్తం కారణం ఎందుకు అని చెప్పేసి కృష్ణుని అడుగుతారు వీళ్ళు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈ స్టోరీ మొత్తం చెప్తాడు అనమాట. ద్రౌపది దేవి పోయిన జన్మలో ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని అవమానించింది, అందువల్ల ఈ కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. సో అందువల్ల మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, మళ్ళీ రాబోతున్న ఈ పురుషోత్తమ మాసాన్ని మీ అందరూ 6 మొత్తం పాటిస్తే మీ అన్ని కష్టాల నుంచి బయటపడతారు, మీ యుద్ధాన్ని కూడా గెలుస్తారని చెప్పేసి కృష్ణుడు చెప్తారన్నమాట. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని పాటించి పోయిన యొక్క సంపదని, గౌరవాన్ని మొత్తాన్ని కూడా తిరిగి మళ్ళీ పొందుతారు అన్నమాట. తర్వాత ఇంకొక పురాణాలు ఇంకొక చరిత్ర ఏముందంటే, కృతవీర్య అర్జున అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఆయన మహిష్పతి అనే రాజ్యానికి రాజు అనమాట. ఆమె భార్య పేరు పద్మ అనమాట. వాళ్ళు ఎంతో మంచి ధర్మాత్మంగా ఉన్న రాజులు, మంచి రాజవంశంలో ఉన్నవాళ్ళు.
కానీ ఎంతోమంది భార్యలు ఉన్నా సరే ఆయనకు కొడుకు లేడు ఆ యొక్క రాజ్య పరిపాలన మళ్ళీ ముందుకు పాలించడానికి. సో వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ ఇద్దరు కలిసి అనసూయ దేవి దగ్గరికి వెళ్తారన్నమాట. అనసూయ దేవి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంది, మీరు రాబోతున్న ఈ యొక్క పద్మిని ఏకాదశి, ఈరోజు పద్మిని ఏకాదశిని మీరు ఖచ్చితంగా పాటిస్తే అప్పుడు మీకు ఒక పుత్రుడు కలుగుతాడని చెప్పేసి ఎవరు చెప్తారు? అనసూయ అన్నమాట. అప్పుడు పద్మావతి ఆమె ఆ యొక్క రాజు భార్య ఈ యొక్క ఏకాదశిని అధిక మాసంలో వచ్చే ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వాళ్ళకు కార్తికేయ వీరార్చన మనం వినే ఉంటాం. అంటే ఆయనకు చేతులు ఉంటాయి ఆయనకి కార్తీక వీరార్జునకి, పరశురాముడితో ఆయన చంపబడతాడు, వినే ఉంటాం కదా కార్తీక వీరార్జున. ఆయన ఈ యొక్క కృతవీర రాజు అర్జున్ అనే ఆయనకు తండ్రికి కొడుకుగా పుట్టి ఈ యొక్క అధిక మాసంలోనే యొక్క వ్రతం పాటించడం ద్వారా ఆయన జన్మించాడు. తర్వాత మనం ఇంకొకటి స్టోరీలో ఏముందంటే, ఒకసారి ఈ యొక్క స్వర్గలోకానికి రాజు అనేది ఒక పదవి, అది ఒక స్వర్గం రాజు అంటే ఇంద్రుడు అని ఆయన ఒక పదవి లాంటిది అనమాట. పదవి అది ఎందుకంటే ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్ ఉంటాడో వాళ్ళు ఇంద్రుడు కావచ్చు, ఎవరైనా సరే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాళ్ళు కానీ. సో అలాగా ఒకసారి ఏమైపోతుందంటే ఆ పదవికి సరైన వ్యక్తి దొరకడు. ఎవరు అంతగా పుణ్యం చేసుకొని కానీ అంత భక్తి చేసి కానీ ఆ యొక్క ఇంద్రియ పదవిని అధిష్ఠించే అంత మనిషి ఎవరు ఉండరు అనమాట. ఆ సమయంలో అందరూ వెతుకుతారు, మరి ఎవరు అలా యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మరి ఎవరు ఉన్నారు, మరి ఇంద్రరాజ్యం ఎవరో ఈ యొక్క పదవిని అధిష్ఠించాలి కదా, ఖాళీగా ఉండకూడదు కదా రాజు అని సీట్ అనేది చెప్పేసి అందరూ చూస్తూ ఉంటే అక్కడ ఒక ఆయన అధిక మాసాన్ని పాటించిన ఒక రాజు ఉంటాడు అనమాట. ఆయన పేరు ఏమిటంటే నహుష అనే ఒక రాజు ఈ యొక్క అధిక మాసాన్ని పాటించడం ద్వారా ఆయన భూలోకంలో రాజు. ఎవరు? నహుష అనే ఆయన రాజు. ఆయన యొక్క భూలోకంలో రాజుగా ఉంటాడు. ఈ యొక్క అధిక మాసాన్ని పాటించి ఆ ఇంద్ర పదవిని పొందే అంత క్వాలిఫైడ్ పర్సన్గా ఉంటాడు. సో అప్పుడు దేవతలు బ్రహ్మ అందరూ కలిపి ఏం చేస్తారంటే, ఈయన క్వాలిఫైడ్ పర్సన్ అని చెప్పేసి ఈయన తీసుకెళ్ళి ఆ ఇంద్ర యొక్క పోస్ట్లో కూర్చోబెడతాము. సో ఈ విధంగా పురుషోత్తమ మాసం అనేది భౌతికంగా మీరు ఎదగాలన్నా, భౌతికంగా అంటే ఎలా, సపోజ్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు అవ్వాలనుకుంటే ఈ యొక్క పురుషోత్తమ మాసం. బట్ కానీ మన యొక్క ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ పోస్టులు మనకి అన్నీ కూడా టెంపరీ అన్నమాట. మళ్ళీ జన్మ తీసుకుని ఈ యొక్క భౌతిక లోకంలో మళ్ళీ ఉండిపోయి ఫిక్స్ అయిపోయే వాళ్ళకి. సో మనం ఎలాగైనా సరే భగవద్ధాన్ని వెళ్ళిపోయి భగవంతుని సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ యొక్క పురుషోత్తమ మాసం అనేది మన భగవంతుడు బోనస్ చాలా ఇస్తాడనమాట. ఎలా అంటే మీరు అట్లీస్ట్ సంవత్సరాల్లో కార్తీక మాసం పాటించండి అని 1 నెలని అడుగుతాడు. అట్లీస్ట్ అట్లీస్ట్ ఏకాదశి పాటించకపోతే కార్తీక మాసం సంవత్సరంలో 1 నెల పాటించండి, భక్తి చేయండి అని. సరే నీకు అది కూడా కష్టంగా ఉంటే అట్లీస్ట్ నిర్జల ఏకాదశి లాంటి సంవత్సరంలో ఒక ఏకాదశిని పాటించండి, భగవంతుడు మనకు చాలా బెనిఫిట్స్ ఇస్తారన్నమాట. లేదు మీరు అది కూడా కాదు అంటే 3 years ఒకసారి ఈ యొక్క అధిక మాసం వస్తుంది, దీంట్లో అయినా మీరు పాటించండి చెప్పేసి ఈ యొక్క నెల అనేది 3 years ఒకసారి వస్తుంది, 3 సంవత్సరాలకు ఒకసారి. భగవంతుడు ఎలా అంటే బిగ్ సేల్ ఆఫర్ అనమాట. మనం ఏదైనా ఒక షాపింగ్ మాల్ తీసుకెళ్ళిపోయి మీకు 1 గంట సేపు టైం ఇస్తామండి, మీకు అన్నీ ఫ్రీగానే ఇస్తాము, 1 గంట సేపులో మీరు ఏం తీసుకుంటే ఆ వస్తువు మీదే. అలా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం అయితే మనం గుంట నిండిపోయేదాకా మనం అన్ని నింపుతూనే ఉంటాం, అవునా? సో ఆ విధంగా భగవంతుడు కూడా ఈ యొక్క అధిక మాసంలోన బిగ్ సేల్ ఓపెన్ చేశాడు. మీకు పూర్తి నెల మొత్తం ఖాళీ ఇచ్చాడు, నెల మొత్తం ఆఫరే అనమాట. ఈ బయట షాప్లో ఒక 1 hour కాదు, ఇది నెల మొత్తం మీకు ఫుల్ అన్లిమిటెడ్ టైం అనమాట. మీకు ఎంత వాడుకొని మీరు ఎంత కలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క స్పిరిచువల్ బెనిఫిట్, ఆ స్పిరిచువల్ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది. సో అందువల్ల మీరు ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ పురుషోత్తమ మాసంలో రోజు భగవంతుని దీపారాధన చేయడము, తులసి అర్పించడము, రోజు భగవంతుని కోసం చౌరాష్టకం కానీ తర్వాత రకరకాల కీర్తనలు పాడతారు అన్నమాట. సో ఆ విధంగా భగవంతుని ప్రసన్నత కోసం మనం ఎంతో భగవంతుని ప్రసన్నత కోసం కీర్తన చేసి మనం భగవంతునికి భక్తులకు సేవ చేయాలి. తర్వాత ఈ యొక్క పద్మిని ఏకాదశిలో ఇలాంటి ఏకాదశి అనేది స్పెషల్ 3 years కోసం వస్తుంది కాబట్టి వదలకుండా ఖచ్చితంగా మనము ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఈరోజు ఎంతమంది ఏకాదశి వ్రతం ఉన్నారు? అందరూ ఉన్నారు ఏకాదశి. సో మీరు అందరూ కృష్ణుడు యొక్క కృపను ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు, ఏకాదశి అంటేనే భక్తి జనని, భక్తికి తల్లి లాంటిది అనమాట. మాధవ తిథి భక్తి జనని అన్నాడు ఏకాదశి. సో అందువల్ల మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినందుకు మీరు ఖచ్చితంగా భగవంతుడి కృపను పొందుతారు. హరే కృష్ణ. సో ఈ యొక్క నెలలో చౌరాష్టకాన్ని ఖచ్చితంగా అందరూ కూడా పాడతారు అనమాట. మనం చివరికి చౌరాష్టక కీర్తన కూడా ఖచ్చితంగా పాడదాం.
సో దాంట్లోన ఈ యొక్క చౌరాష్టకం అనేది యొక్క హిందీ వర్డ్ చౌరాష్టకం అంటే చౌర అంటే చోర్ అంటే ఏమి దొంగ అనమాట. మనం దొంగ గురించి మనం చర్చించాలి. మనం ఎవరు దొంగ గురించి మనం ఏమనుకుంటాం, పోలీసు వాళ్ళు ఆలోచిస్తూ చదువుతారు, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ దొంగల గురించి భక్తులు ఎంక్వైరీ చేయడం ఏంటి అనుకోవచ్చు. ఆ దొంగ ఎవరు అంటే భగవంతుడు అనమాట. విన్న దొంగ ఆ యొక్క దొంగ గురించి ఒక 4 మాటలు విందాం మనం కూడా. ఎందుకంటే బిలోమంగళ ఠాకూరు ఎంతో శ్రేష్టమైన శుద్ధ భక్తుడు అనమాట. ఆయన యొక్క లైఫ్ హిస్టరీ అనేది ఆయన భగవంతుడి మీద అట్రాక్ట్ అవ్వడానికి, తర్వాత ఈ యొక్క భౌతిక లోకంలోన ఎంతో ఇబ్బంది పెట్టి దారి మళ్లించే ఇంద్రియాల్లో నుంచి బయటపడడానికి ఆయన కష్టాన్ని ఎంతగా తీసుకున్నాడంటే, ఈ యొక్క భౌతిక లోకంలో కళ్ళే కదా నన్ను మోసం చేసేది, ఆ కళ్ళు ఉండకూడదు అని చెప్పేసి పొడుచుకున్నాడు అనమాట. అంతగా ఆయన భగవంతుని పొందడం కోసం అంతగా డిటర్మినేషన్తో ఉండేవాడు అనమాట. ఆయనతో భగవంతుడు ఎంతో లీలలు చేశాడు. ఆయన కూడా భగవంతుని కోసం ఎంతో 24 గంటలు తప్పిస్తూ ఆయన స్మరిస్తూ ఆయన గురించి ఎన్నో పుస్తకాలు రాశాడు అన్నమాట. శ్రీకృష్ణ కరుణామృతం అని, తర్వాత ఇలాగ రకరకాల పుస్తకాలు ఆయన రాశాడు. మన ప్రభుపాదుల వారు ఈ యొక్క బిలోమంగళ ఠాకూర్ గురించి ఎన్నోసార్లు ఆయన ప్రవచనంలో కూడా చెప్పారనమాట. సో అందువల్ల ఆయన ఈ యొక్క చౌరాష్టకాన్ని ఆయనే స్వయంగా ఈ యొక్క కీర్తనని రచించాడు. ఆ యొక్క చోరు ఎవరైతే దొంగ ఉన్నాడో ఆ దొంగ ఏమేమి చేశాడు, ఆ దొంగ గురించి 4 మాటలు విన్నాం. తర్వాత భగవంతుడు వెన్న దొంగ అని అంటామే, కానీ ఆ యొక్క వెన్న ఆయన దొంగలించడానికి ఆయన దొంగ కాదు, ఆయన యాక్చువల్లీ ఆయనే ఓనర్. మనం ఏమనుకుంటున్నాం, ఆయన మన దొంగ అనుకుంటున్నాం. ఎలా అంటే ఒక వస్తువు ఈ ప్రపంచానికి సృష్టించింది ఆయన. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆయన వస్తువు ఆయన తీసుకుంటే మనం దొంగ అనలేము ఆయన్ని, అంతేనా? ఇప్పుడు ఇంట్లో మాతాజీ ఇల్లు, ఇది ఇల్లు అక్కడ ఏదో ఫ్రిడ్జ్లో ఏదో పండ్లు ఉన్నాయి, పండు తీసుకుని ఆమె మనకు చెప్పకుండా తీసుకుందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త గారు నువ్వు దొంగ అని అంటారా? ఎందుకంటే ఆమె ఇల్లు ఆమె ఏమైనా తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనము భగవంతుడు ఇచ్చిన సొమ్ము అన్నమాట ఇదంతా కూడా. ఆ వెన్నైనా సరే, ఆ గోవులైనా సరే, ఆ బృందావనం అయినా ప్రతిదీ కూడా. గోపి బాలికలు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఈ భగవంతుడికి స్వయంగా వాళ్ళే పిలిచేవాళ్ళు. ఎలా అంటే మనం ప్రతిరోజు భగవంతుని నైవేద్యం పెడతాం కదా, వాళ్ళు అక్కడ బృందావనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విష్ణువుని పూజించేవాళ్ళు. ఎవరిని? విష్ణువుని. వాళ్ళు ప్రతిరోజు భగవంతుడికి నైవేద్యం పెట్టేవాళ్ళు వెన్నని. భగవంతుడు నా వెన్న స్వీకరించని చెప్పేసి అక్కడ భగవంతుడు బృందావనంలో స్వయంగా ఉన్నాడు. అక్కడ ఎవరు? కృష్ణుడు ఉన్నాడు అక్కడ. సో అందువల్ల వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేవాడు. ఆయన వచ్చి తీసుకున్నప్పుడు ఆయన ఎలా దొంగ అవుతాడు? వీళ్ళే పిలిచి ఇచ్చారు కదా. అందులోనూ ఆయన ఆస్తి, ప్రపంచం మొత్తం ఆయనదే కదా, ఆయన దొంగ కాదనమాట. తర్వాత భగవంతుడు భక్తుల యొక్క, అసలు ప్రభు చెప్తున్నారు, భగవంతుడు భక్తుల హృదయాన్ని దొంగతనం చేస్తాడని. ఇక అదే చెప్తున్నారు. ఇక చౌరాష్టకంలో కూడా ఎవరి హృదయాన్ని దొంగతనం చేస్తాడు అంటే వెన్నలాగా ఉన్న మనసు ఉన్న భక్తుల హృదయాన్ని మాత్రం దొంగతనం చేస్తాడు. రాయిలా ఉన్న నాలాంటి వారి మనసు అనేది ఆయన దొంగతనం చేయడం అనమాట. ఎందుకంటే మనం ఆ యొక్క రాయిలా ఉన్న మనస్సు మనం వెన్నలా మార్చాలంటే ఏం చేయాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు ఏంటంటే మక్కంచు తర్వాత మనసును ప్రభాన్నట్టుగా మనసును భగవంతుడు భక్తుల యొక్క మనసును దొంగతనం చేస్తాడు అనమాట. ఎందుకంటే భగవంతుడిని బంధించడానికి ఎవరి వల్ల కాదు, భగవంతుని భక్తులు బంధించగలడు ఆయన వాళ్ళ యొక్క హృదయాల్లో. సో అది ఎలా అంటే భగవంతుని మీద భక్తితో ప్రేమతో ఉన్న వాళ్ళు మాత్రమే భగవంతుని బంధించగలరు అనమాట. తర్వాత భగవంతుడు మన పాపాలని కూడా ఆయన దొంగతనం చేసేస్తాడు అనమాట. తర్వాత ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ గొప్ప చౌరాష్టకంలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పాయింట్స్ ఉన్నాయి. నేను చదువుతాను, జస్ట్ మీరు వినండి. తర్వాత ఒక్కొక్క పాయింట్ మనం చర్చిద్దాం కావాలంటే. కృష్ణుడు వెన్న ఎందుకు దొంగలించాడంటే గోపికల ప్రేమ అనేది వాళ్ళ మనస్సు అనేది వెన్నలా ఉందంట. అందుకే కృష్ణుడు వాళ్ళ యొక్క మనస్సుని దొంగలించాడు. తర్వాత రాధారాణి యొక్క హృదయాన్ని, అంటే కృష్ణుడు ఎలా అంటే మదన మోహనుడు. కృష్ణుడు ఎవరు? ఈ యొక్క భౌతిక ప్రపంచం మొత్తం కూడా మదనం వల్ల అందరూ అట్రాక్ట్ అయిపోతారు అనమాట. కానీ అలాంటి వాళ్ళని మోహించి చేసేవాడే మదన మోహన్ కృష్ణుడు అనమాట. మరి కృష్ణుని ఎవరు మోహించపజేస్తారు అంటే రాధారాణి. అందుకే ఆమెను మదన మోహన మోహిని అన్నారు. ఏం పేరు? మదన మోహన మోహిని ఎవరంటే శ్రీకృష్ణు యొక్క ప్రియురాలు రాధారాణి అనమాట. సో ఆ విధంగా మనము రాధారాణి యొక్క
అదేమంటారంటే కార్తీక మాసం అనేది రాధారానికి ఎంతో ప్రియమైనది. అది అందువల్ల కృష్ణుడు కూడా అదే ప్రియమైనది. కానీ ఈ పురుషోత్తమ మాసం ఏంటంటే స్వయంగా భగవంతుడే ఈ యొక్క నెలని ఆ యొక్క మాసానికి ఇచ్చాడు కాబట్టి భగవంతుడితో సమానమైంది అన్నమాట ఈ నెల. సో పురుషోత్తమ మాసం గురించి మనం ఇంత చర్చించిన విషయాల్లో కృష్ణుడు మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణుడు భక్తుల నుండి అహంకారాన్ని నచ్చుతారు భగవంతుడికి. అహంకారం ఉంటే భగవంతుడు దాన్ని ఒప్పుకోడు. అహంకారం ఉన్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కూడా కిందే ఉంచుతాడు. ఒక స్టోరీ ఉందన్నమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక రాజు ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆనందం కోసం వెతుకుతూనే ఉంటాడు అనమాట. ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పేసి అందరినీ ఒక సైనికులందరినీ పంపిస్తారు. ఈ భూమి మీద ఎవరైతే ఆనందంగా ఉన్నారో వాడిని పట్టుకోరండి, వాడిని అడిగి తెలుసుకుంటాను ఆనందం ఎలా వస్తుందని చెప్పేసి. సో ఒకసారి అందరూ సైనికులందరూ వెళ్ళి ఆనందం వెతకడానికి, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అలాంటి వాడిని వెతకడానికి వెళ్తూ ఉంటే ఒక ఆయన పిచ్చోడు, అంటే బయట రోడ్డు మీద పడుకున్నా సరే ఆయన ఉన్నదంతా సాటిస్ఫాక్షన్గా ఉండి ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. ఆయన్ని ఎవరు తీసుకొస్తారు? సైనికులు తీసుకెళ్ళి ఆ యొక్క రాజు ముందు ఉంచుతారన్నమాట. ఆ రాజు అడుగుతారు, సరే నువ్వు ఎవరైతే నువ్వు ఆనందంగా ఉన్నావు, నాకు నీ ఆనందం కావాలని కోరుకుంటాడు. ఎంత ఉన్నా సరే రాజు దగ్గర ఏం లేదు, ఆనందం లేదు. సో మన దగ్గర మనది ఏమున్నా సరే మన ఆనందం లేకపోయింది అనుకో, మన దగ్గర ఏమీ లేనట్టే అనమాట. సో అందువల్ల రాజు అడుగుతున్నాడు, నీకు ఎందుకు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, నీకు ఏముంది, నీకు ఏం దొరికింది అంటే, అది చెప్పాలంటే నేను ఆ సీట్లో వెళ్ళి నేను కూర్చోవాలని చెప్తాను, ఆ రాజు సీట్లో. సరే రాజు సీట్లో కూర్చున్నావు కదా సరే అని చెప్పేసి నేను వెళ్ళి రాజు సీట్లో వెళ్ళి కూర్చుంటాను. ఎవరు? ఆ పిచ్చి ఆయన, సింపుల్గా ఉన్న వ్యక్తి అనమాట. సో వెళ్ళి కూర్చున్నాక సరే ఇప్పుడైనా చెప్పు అంటే అప్పుడు ఆ రాజు కింద ఉంటాడు అనమాట. ఈయన పైన ఉంటాడు, రాజు కింద ఉంటాడు అనమాట. అప్పుడు ఎప్పుడైనా చెప్పు అని చెప్పి రాజు అడిగినప్పుడు భగవంతుడు ఇదే పని చేస్తూ ఉంటాడు. ఆ యొక్క వైకుంఠ లోకంలోన ఎవరైతే అహంకారంగా ఉంటారో వాళ్ళని కింద దింపేస్తాడు, ఎవరైతే సింపుల్గా ఉంటారో వాళ్ళని పైన కూర్చోబెడతారు అని చెప్పేసి ఆ యొక్క సింపుల్ వ్యక్తి, ఆ యొక్క దొంగ ఆయన పిచ్చోడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. మనం చూస్తే మహాభారతంలో కూడా అదే జరుగుతుంది అనమాట. దుర్యోధనుడికి ఎంత అహంకారం ఉంటుంది అంటే ఆయన పైన గొడవ కూడా ఉండకూడదు అనమాట. అంటే నా పైన ఏది ఉండకూడదు, నేనే టాప్ మోస్ట్ అనమాట. అంతగా ఆయన అహంకారం ఉన్న వ్యక్తి అనమాట. అలాంటి వాళ్ళని కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే వాళ్ళని కింద కూర్చోబెట్టేసి పాండవుల్ని పైకి తీసుకెళ్తాడు అనమాట. సో అందువల్ల ఆ యొక్క కృష్ణుడు మన దగ్గర నుంచి అహంకారాన్ని ఒప్పుకోవడం అనమాట. తర్వాత భగవంతుడు మనలో ఉన్న పాపాలన్నీ తీసేస్తాడు ఒక భగవంతుని యొక్క నామం ద్వారానే. ఈ యొక్క నామానికి ఎంత శక్తి ఉందంటే ఈ యొక్క భౌతిక ఆసక్తిని కూడా తీసేస్తుంది. తర్వాత మనకి ఎలా అంటే మనకి చెప్తారు, ఒక పొలంలోన కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. కలుపు మొక్కలు మనం కట్ చేస్తే ఆ కలుపు మొక్క చనిపోతుందా? ఆ కలుపు మొక్కను ఎలా తీసేయాలి? వేరుతో సహా తీసేయాలి. అప్పుడే మన పంట అనేది బాగా వస్తుంది అనమాట. మనకు ఆ విధంగా భగవంతుని యొక్క నామాన్ని ఎంతలాగా తీవ్రంగా జపిస్తే మనలో భక్తి అనేది జాగృతం అవుతుందంటే మనలో కలుపు మొక్కలు చాలా ఉంటాయి అనమాట. యొక్క కామ, క్రోధ, మధుమోహ, మాశ్చర్యాలు ఇవన్నీ కూడా ఇవి జస్ట్ మనం చేసిన పాపాలని మనం భగవంతుని నామాన్ని జపిస్తే పాపాలు పోతాయని చెప్పేసి మనం జపిస్తున్నా సరే మనం శ్రద్ధగా జపించకపోతే కలుపు మొక్కలన్నీ అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఆ కలుపు మొక్కలను తీస్తే మనం పాపాలు చేయాలన్న కోరిక కూడా కలుపు మొక్క అనేది ఆ యొక్క హరినామం అనేది తీసేస్తుంది. మనము జస్ట్ పాపాలు పోతే కాదు మనం క్లీన్ అయినట్టు, పాపాలు చేసే కోరిక మనలోకి వెళ్ళిపోవాలి, అంతేనా? మనం కలుపు మొక్కను కట్ చేసామనుకోండి అది ఏమైపోతుంది, మళ్ళీ వస్తుంది. అందుకు మనలోన మనం పాపాలు చేసామని చెప్పేసి దాన ధర్మాలు ఇంకేదో తపస్సులు చేస్తే ఇంకో ఏదో వ్రతాలు చేస్తే లాభం లేదనమాట. ఆ యొక్క తప్పు చేయాలన్న కోరిక మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడే, ఆలోచన వెళ్ళిపోయినప్పుడే మనం ఆ యొక్క పశ్చాత్తాప పడినందుకు లాభం అనమాట. తర్వాత భగవంతు నామాన్ని జపించినందుకు యొక్క గొప్పతనంతో కూడా తెలుసుకోగలం. సో అందువల్ల మనం ఏం చేయాలంటే భగవంతు నామాన్ని తీవ్రంగా జపించాలి. ఎలా అంటే ద్రౌపది దేవి ఎంత కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని ఎంత తీవ్రంగా పిలిచింది, ఎంతగా ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా ఆయన తప్ప ఇంకెవరు కాపాడేంత సిచ్యువేషన్లో అంతగా భగవంతుని ప్రేమగా పిలిచింది అనమాట. గజేంద్రుడు ఎంతలాగా ఆయన ఇంకా 1000 సంవత్సరాలు ఇలా యుద్ధం చేసి అలిసిపోయి ఇక నాకు ఇంకెవరు లేదు అని చెప్పేసి ఎంతగా బాధపడుతూ భగవంతుని ఆర్తనాదాలతో పిలిచాడంటే ఆ విధంగా మనలోనే ఆ ఇంటెన్షన్ ఉండాలి. ఆ సిన్సియారిటీతో మనము జపించినప్పుడు నేను భగవంతుని ప్రసన్నత కోసమే జపిస్తున్నాను,
నేను భగవంతుడి కృపను పొందడానికి జపిస్తున్నాను యొక్క బాధ మనలో నుంచి భగవంతుడా నాలో ఎలాగైనా సరే ఈ యొక్క భౌతిక కోరికల్ని ఈ యొక్క భౌతిక అటాచ్మెంట్ తీసేయమని భగవంతుడు ప్రార్థించాలి. ఎలా అయితే కుంతీదేవి ప్రార్థిస్తుంది అనమాట. కుంతీదేవిని ప్రార్థిస్తుంటే ఓ భగవంతుడా నాలోన ఈ యొక్క భౌతిక అటాచ్మెంట్, ఈయన నా కుంతి పుత్రుడని, ఇలా నా కుంతి పరివారం అని, లేదంటే భోజ పరివారం అని చెప్పేసి వీళ్ళ మీద నాకు ఆసక్తి ఎక్కువ ఉన్నది. నాకు ఈ యొక్క ఆసక్తిని తీసేమని కోరుకుంటుంది. ఎవరు? కుంతి మహారాణి ఏం కోరుకుంటుందంటే వీళ్ళు నా పాండవులు, నా కొడుకులని, లేదంటే అక్కడ ఎవరైతే కృష్ణ వంశస్థులు, భోజ వంశస్థులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క నాన్నగారి యొక్క ఫ్యామిలీ అని, వాళ్ళ మీద అటాచ్మెంట్తో నువ్వు ఇక్కడే ఉండాలి, లేదంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలని చెప్పేసి నేను నిన్ను కోరుకుంటున్నానే. ఈ యొక్క శరీరంతో ఉన్న యొక్క ఈ ఆసక్తిని తీసేసి నాకు వాళ్ళ భక్తుల సాంగత్యంలో ఉండాలి అనే ఆ యొక్క అటాచ్మెంట్ కావాలి, కానీ నా ఫ్యామిలీ అనే యొక్క అటాచ్మెంట్ని తీసేయమని కోరుకుంటున్నాను అనమాట. ఆ విధంగా మనలో భౌతిక ఆసక్తి ఉన్నంత వరకు మనము భగవంతుని చేరుకోలేమన్నమాట. అందుకోసం మనం ఈ భౌతిక ఆసక్తి మనలో నుంచి పోయిందా లేదా, మనం కృష్ణ భక్తిలో మనం ఎదుగుతున్నామా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, నిన్న ప్రభుపాద వారి ఒక లెక్చర్ నేను వింటున్నాను అనమాట. ఏం చెప్తారంటే ప్రభుపాద వారు మన కడుపు నిండిందా లేదా అని చెప్పేసి మనం వేరే వాళ్ళని అడిగే అవసరం లేదంట. మనం పూర్తిగా ఇప్పుడు ప్రోగ్రామ్ తర్వాత మనం ప్రసాదం తింటాం. మనం ప్రసాదం తిన్న తర్వాత తినేటప్పుడు మనం ఇంకా నీ కడుపు నిండిందా మనం మన కడుపుని ఎవరైనా అడిగే అవసరం లేదన్నమాట. మనకు తెలిసిపోతుంది. ఓకే, నేను ప్రసాదం ఏకాదశి ప్రసాదం ఇది తీసుకుంటున్నా అని చెప్పేసి మనం ఫుల్గా అయిపోయాక ఓకే నా కడుపు నిండిందని మనకు తెలిసిపోతుంది. బయట వాళ్ళు వచ్చి స్వామి నీ కడుపు నిండిపోయింది ఆపు అని చెప్పే అవసరం ఉండదు అన్నమాట. అర్థమైంది కదా? సో ఆ విధంగా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, మనలోన ఎప్పుడైతే కృష్ణ భక్తికి సంబంధించిన యాక్టివిటీస్ ఇంకా మనం ఎక్కువ చేయాలనుకుంటామో, తర్వాత ప్రభుపాద ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే, మనలోన ఇతరులను చూసి ద్వేషిస్తున్నామే అంటే మనము భౌతికమైన అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నట్టు. మనలో ఇతర భక్తులను చూసి కానీ బయట వారిని చూసి అయినా సరే మనలో అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది అంటే మనము ఈ యొక్క భౌతికమైన ఆలోచనలో ఉన్నామని, భక్తి ఆలోచనలో లేమని. మనం భక్తికి మనం కనబడినా సరే మన యొక్క ఇతర భక్తుల్లో మనకు అసూయ కనబడుతుంది అంటే మనం చూస్తున్నామంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు. మనం ఇతర భక్తులను చూసి మనకు ప్రేమభావము, సేవాభావము కలుగుతుంది అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు అంటాం. సో నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా లేదని చెప్పేసి మనం బయట వాళ్ళని అడిగే అవసరం లేదంట. మనమే చెక్ చేసుకోవచ్చు. ఎలా అయితే మనం తింటున్నప్పుడు మన కడుపు నిండిందని ఎలా చెక్ చేసుకోవచ్చు, ఆ విధంగా మనము నేను వైకుంఠ కాన్షియస్నెస్లో ఉన్నానా లేదా ఇక మెటీరియల్ కాన్షియస్నెస్లో ఉన్నానా అని తెలుసుకోవడానికి మనమే చెక్ చేసుకోవచ్చు అని ప్రభుపాద చెప్తారన్నమాట. సో అందువల్ల మనకు భౌతిక ఆసక్తి అనేది ఉండకూడదు అనమాట. తర్వాత ఇక్కడ చెప్తున్నారన్నమాట, హరినామం అనేది అన్ని పాపాలను తొలగించేస్తుంది. తర్వాత భగవంతుడా ఇంకేం చెప్తున్నారంటే, యశోదమ్మ భగవంతుని ప్రేమతో కట్టేస్తుంది అనమాట. ఆ యొక్క ప్రేమ అనేది కావాలి. ఆ కృష్ణ ప్రేమ అనేది భగవంతుడు సింపుల్గా మనకి ఇచ్చాడు. మనకి ఎంతో తీవ్రంగా ఇందాక చెప్పాను కదా, భగవంతుడు నామాన్ని చాలా తీవ్రంగా జపించాలని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడి నామాన్ని మనం ఎంతో తీవ్రంగా జపించాలి. ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్కడన్నా ఒక వనంలో లేదంటే ఒక ఇంట్లో పూర్తిగా మంట అంటుకుంది అనుకోండి, ఎగ్జిట్ డోర్ ఒకటే ఉంది, అది కూడా లాక్ అయి ఉంది. మనం ఎంత స్పీడ్గా కొడతాం, దాన్ని ఎంతగా ఓపెన్ చేయడానికి మనం ఎంతగా ప్రయత్నిస్తాం. అవునా? ఇంకా నా ప్రాణం పోతున్నప్పుడు మనము ఇంకా మన ఉన్న శక్తిని అంతా పూర్తిగా ఉపయోగిస్తాం. ఆ విధంగా మనం పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి భగవంతుని గట్టిగా పిలవాలి. ఎలా అయితే సముద్రంలో ఎవరన్నా మునిగిపోతున్నారు అనుకోండి, సముద్రంలో ఎవరైనా కేకేస్తే జస్ట్ రంగనాథ్ ప్రభు అని పిలిస్తే వినపడుతుందా? ఓ రంగనాథ్ ప్రభు కాపాడు అని ఎంత గట్టిగా అరుస్తామో, ఆ విధంగా మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆ విధంగా మనలో తీవ్రత ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి భగవంతుడు స్వయంగా వచ్చేస్తారన్నమాట. మనలో ఆ ఇంటెన్షన్ రావడం కోసం అయినా సరే మనము ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన మూమెంట్ అనేది ప్రభుపాద వారు చెప్తారు, ఏడ్చే మూమెంట్ అన్నమాట. అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. అంటే ఎవరి కోసం ఏడవాలి అంటే కృష్ణుడి కోసం ఏడవాలి. కృష్ణ నన్ను కాపాడు, కృష్ణ నన్ను రక్షించి యొక్క భౌతిక లోకంలో నేను తెలియకుండా మళ్ళీ తప్పులు చేస్తూ ఇరుక్కుపోతానని చెప్పేసి మనం భగవంతుని ప్రార్థించాలన్నమాట. తర్వాత మనం ఈ విధంగా శరణాగతి అవ్వాలి. శరణాగతి అంటే
మన లాస్ట్ వీక్ మనం చర్చించాం, గుర్తుంది? ఎంతమంది గుర్తుంది శరణాగతి అనేది? లాస్ట్ వీక్ గుర్తుంది మాతాజీ? చెప్పండి, శరణాగతి అంటే ఏంటి? శరణాగతి అంటే మాతాజీ కోసం క్లాప్. అరే సో శరణాగతి అంటే భగవంతునికి నేను చెప్పినట్టుగా పూర్తి శరణాగతి భగవంతు నామాన్ని మనం ఉచ్చరించాలి. ఆ శరణాగతి భావాన్ని మనం ఎలా వ్యక్తపరచాలి అంటే అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. అంటే మన భక్తికి అనుకూలమైన వాటిని స్వీకరించాలి, భక్తికి అనుకూలం కాని వాటిని వదిలేయాలి. ఇప్పుడు మనకి భక్తికి అనుకూలం, మనం ఎంత వేడిగా ఉన్నా సరే మనం అందరూ ఒకే చోట ఎందుకు కూర్చున్నామంటే భక్తుల సాంగత్యంలో భక్తి దొరుకుతుందని చెప్పేసి మనం ఎంత కష్టాన్నైనా సరే మనం తీసుకుంటున్నాం. ఇది అనుకూలస్య సంకల్పం. అంటే మనకు ఇక పురుషోత్తమ మాసంలో అయినా సరే నార్మల్గా ఏకాదశిలో ఎలా ఉంటుందంటే ఉపవాసం ఉండాలంటే మన వల్ల అవును. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోను, లేదంటే ఓన్లీ ఏకాదశి ప్రసాదం తీసుకోను, మనకి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఈ ఏకాదశి పాటిస్తే నాలో భక్తి వస్తుంది, తర్వాత కృష్ణుడికి ఎంతో కృప దొరుకుతుందని చెప్పేసి మనం ఏం చేస్తాం, మనం ఎలాగైనా సరే ఏకాదశి పాటిస్తాం. మార్నింగ్ లేయాలనిపించదు, మన మార్నింగ్ ఖచ్చితంగా కృష్ణుడి కోసమైనా సరే మనం ఏం చేస్తున్నాం, మార్నింగ్ తొందరగా లేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే నైవేద్యం మనం బయట చూసిన వాటిని అన్నిటి తినాలనిపిస్తుంది. మనకు చూడగానే ఆ స్మెల్, ఆ యొక్క ఆలోచన మనకు వచ్చేస్తాయి. బట్ కానీ మనం ఏం చేస్తున్నాం, వాటి గురించి వాటిని అలా ఇవి వద్దు, ఇవి బయటికి వాటివి భక్తులకు అవి భక్తులు తయారు చేయలేదు, అవి భగవంతుడు నైవేద్యం పెట్టలేదు, అందువల్ల అవి తినకూడదని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, మనం తయారు చేసి మరి భగవంతుడు నైవేద్యం పెట్టి మరి తీసుకుంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ కూడా భక్తికి అనుకూలమైన వాటిని మాత్రం తీసుకుంటున్నాం, భక్తికి అనుకూలం కాని వాటిని ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం. అంటే ఇది శరణాగతి లక్షణం అంట. తర్వాత మనం లాస్ట్ వీక్ చర్చించాం అంతకుముందు వచ్చినప్పుడు, గోపబాలు అంతా ఎలా భగవంతుడి మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళంటే ప్రభు చెప్పాడు అప్పుడు వాళ్ళు భగవంతుడే రక్షిస్తాడని చెప్పేసి పూర్తిగా విశ్వాసం ఉండిందన్నమాట వాళ్ళకి. ఉన్నారు ఇప్పుడు మీరు? సో ఆ యొక్క విశ్వాసం మనకు కూడా ఉండాలన్నమాట. నేను ఎంత కష్టంలో ఉన్నా సరే నాకు భగవంతుడు రక్షిస్తాడు. నేను ఇప్పుడు ఒకవేళ నేను శిక్షించబడుతున్నా సరే ఆ యొక్క శిక్ష కూడా నా కోసమే. ఎలా అయితే ఇంట్లోన పిల్లలు తప్పు చేసినప్పుడు అమ్మవారు కొడతారనమాట. ఆ కొట్టడం అనేది వాళ్ళని శిక్షించడం కోసం కాదు, ఆ తప్పు మళ్ళీ చేయకుండా వాళ్ళకి ఒక దారి తీసుకురావడానికి, అంతే కదా. ఏదో శత్రువుతో వీడు నా శత్రువు వీడు అని చెప్పేసి అమ్మ కొడుతుందా? అలాగే కొట్టదు, వాళ్ళ దారి తీసుకొచ్చి మంచి దారి తీసుకెళ్ళడానికే అమ్మ కొడుతుంది. ఆ విధంగా భగవంతుడు కూడా మనం శిక్షించినా సరే అది కూడా శరణాగతి, నేను అలాగే ఉండాలని చెప్పేసి ఆ యొక్క భక్తుడు అనేవాళ్ళు స్వీకరించాలన్నమాట. ఆ యొక్క శిక్షణ అయినా సరే ఎలా అయితే చైతన్య మహాప్రభు చెప్తారనమాట, ఆశ్లిష్యమా పాదరతాం పినష్టుమాన్ అదర్శనాన్ మర్మనతం కరోతువం యథాతదావా విధాత లంపటో మత్ప్రాణనాదస్తు సహేవ నాపరహ. అంటే ఓ భగవంతుడా, నువ్వు నాకు దర్శనం ఇవ్వకపో, నువ్వు ఎవరైనా ఏమని చేసుకో, నాకు నేను నీకు మాత్రం ఎప్పుడు శరణాగతిగా ఉన్నాను, నీ యొక్క దాసుని నేను, నువ్వే నా నాథుడివి. ఈ యొక్క భావంతో మనం శరణాగతి పొందాలన్నమాట. అంటే అవశ్య రక్షిబో కృష్ణ, అంటే నన్ను కృష్ణుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆ యొక్క భావన ఉన్నప్పుడు మనము పూర్తిగా కృష్ణుడికి శరణాగతి అయినట్టు అనమాట. సో అప్పుడు మనకి కృష్ణుడు ఖచ్చితంగా చూడండి, గజేంద్రుడికి తెలిసిపోయింది, మా వాళ్ళు నన్ను, మా ఫ్యామిలీ వాళ్ళని మేమంతా పిక్నిక్ వచ్చాను కానీ నన్ను ఒకటే వదిలేసి వాళ్ళంతా బయట చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు నాకు బాధని, కానీ నన్ను కాపాడలేకపోతున్నారని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది. ఎవరికి? గజేంద్రుడికి. సో ఇంకా నేను ఆధారపడాల్సింది ఒక్కడే, ఇంకా ఆయన్నే పిలుచుకోవాలి, ఆయన తప్ప నన్ను ఇంకెవరు కాపాడని చెప్పేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు ఆయన పూర్తిగా ఆధారపడి ఆయన భగవంతుని పిలిచాడు, ఆయన వచ్చి కాపాడాడు. ఇది శరణాగతి అంటే. ఆ విధంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా భౌతిక భోగం కోరుకోకూడదు అనమాట. ఈ భౌతిక భోగం అనేది ఎప్పుడు కూడా మనల్ని ఈ యొక్క భౌతిక బంధ లోకంలో బంధిస్తూనే ఉంటుంది అనమాట. భోగ ఐశ్వర్య ప్రసక్తానం తయా ప్రవృత్తి దశ వ్యవసాయాత్మక బుద్ధి సమాధో న విధీయతి. మనం ఈ యొక్క భౌతిక భోగంలో ఎంజాయ్మెంట్ ఇరుక్కుపోయాము అంటే మనం కృష్ణుని పొందాలి అనే కోరిక నుంచి మనం డైవర్ట్ అయిపోతాం. భగవంతుడు మనం పరీక్షించడానికి భోగ అన్ని అవకాశాలన్నీ ఇస్తాడనమాట. రకరకాల ఎంజాయ్మెంట్ అన్నీ ఇస్తూనే ఉంటాడు. భగవంతుడు చెప్తున్నాడు, వ్యవసాయాత్మిక అంటే ఆయన ఫోకస్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల మనం యొక్క భౌతిక భోగవాంఛ నుంచి మనం బయటపడాలని చెప్పి చెప్తున్నాం అనమాట. భక్తుడు మోక్షాన్ని కూడా కోరుకోవడం అనమాట. మోక్షం అనేది 5 రకాలుగా ఉంటుంది అనమాట. ఎలా అంటే భగవంతుని లాగా ఉండడం, భగవంతుని దగ్గరగా ఉండడం, భగవంతుని లోకంలో ఉండడం, తర్వాత 5వది వచ్చేసి భగవంతుని సేవ చేయడం, భగవంతుని దగ్గర ఉండి. మనకు సాముఖ్య సారూప్య అనే ఇలాగా మొత్తం 5 రకాలు ఉన్నాయన్నమాట. ఈ భక్తుడైన వాడు ఎవరంటే వీటి దేన్ని కోరడు అనమాట. నేను భగవంతుని దగ్గర ఉండాలని కోరుకోను, భగవంతుని లాగా ఉండాలని కోరుకోను, భగవంతుని లోకంలో ఉండాలని
భగవంతునిలాగే భగవంతుని దగ్గర ఉండి, అంటే భక్తుడు ఏం కోరుకుంటారంటే ఎప్పుడు సేవ చేయాలి. భగవంతుని మామ చెప్తారు, నమయవాంశు జీవలోకి, అంటే జీవుల యొక్క అందరూ కూడా భగవంతుని యొక్క అంశాలు. ఇక శరీరం అంతా కూడా పార్ట్స్ ఏవంటే ఇవన్నీ చేతులు అయినా సరే, కాళ్ళు అయినా సరే, ఇవన్నీ కూడా శరీరానికి సేవ చేయడానికే ఉన్నాయన్నమాట. ఆ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా నేను ఎలా భగవంతుడికి సేవ చేయాలి, ఆ యొక్క సేవ వైకుంఠంలో లేదు అంటే ఆయన అక్కడికి కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాను అనమాట. ఇక్కడే ఉండి భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఆ విధంగా మనం భక్తులు అనేవాడు ఎప్పుడు కూడా మోక్షాన్ని కూడా కోరుకుంటూ భగవంతుని భక్తిలోనే భక్తిత్వ సేవలో నియుక్తమవుతాడు అనమాట. సో ఈ విధంగా వీటిని వివరిస్తూ భగవంతుని గురించి ఈ యొక్క బిల్వంగ ఠాకూరు ఈ యొక్క చౌరాష్టికాన్ని రాశాడు. సో మనం దాని గురించి మళ్ళీ లాస్ట్ చివరి కీర్తన చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనం ఈ యొక్క భక్తి వృక్ష ప్రోగ్రాం మళ్ళీ అది కూడా పెద్ద టైం ఉంటుంది కాబట్టి మనం భగవంతుని గురించి ఏకాదశి రోజున అందరు కలిసి జపిస్తే భగవంతుడు చాలా హ్యాపీ అవుతాడు. ఎందుకు అంటే సౌండ్ అనేది, వైబ్రేషన్ అనేది ఒక్క చోటు నుంచి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అయిపోతుంది అనమాట. ఇక్కడి నుంచి మనము ఒక 10 తాళ్ళు వేసామనుకోండి, ఏదైనా లాగడానికి విడివిడిగా అది వస్తువు అనేది తొందర రాదనమాట. మనం అందరు కలిసి ఒక గట్టిగా అయిపోయి ఒక తాడుగా వేసి మనం అందరు లాగామనుకోండి, ఒకసారిగా ఏమైపోద్ది, ఎంత పెద్ద వస్తువు అయినా సరే దిగి వచ్చేస్తున్నాం. ఎలా అయితే ఏదైనా ఒక వస్తువు, ఏదైనా మనకి రోడ్డు కావాలనుకోండి, పీలేరుకి ఎక్కడైనా మధ్యలో బ్రిడ్జి కావాలి, ఏదైనా కావాలనుకోండి, మనం ఒక ఇండివిజువల్గా వెళ్ళి మేము లెటర్ ఇస్తే అవుతుందా పని? మనందరం కలిపి లెటర్ ఇచ్చి ధర్నా చేసామనుకోండి, ఏమైపోతుంది, ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరూ కూడా దిగేసి వస్తారన్నమాట. ఆ విధంగా మన భగవంతుడు ఎక్కడో, ఆయన ఎక్కడో ప్రతి చోట ఉన్నాడు, కానీ ఆయన మనము హృదయంతో మనం అందరూ కలిసి కనెక్ట్ అయ్యి పిలిచామనుకోండి, హరే కృష్ణ మంత్రంతో గట్టిగా, భగవంతుడు ఎంత దూరంలో ఉన్నా సరే, గోలోకంలో ఉన్నా సరే వచ్చేస్తాం. అందువల్ల మనం గట్టిగా మనం హరే కృష్ణ మంత్రాన్ని ఒక 2 మార్లు అందరూ కలిసి భగవంతు నామాన్ని చెప్తాం, సరేనా? హరే కృష్ణ.
हे प्रलयकोटिशतान्तरेऽपि सर्वस्य चोराहृदया नहि मोचयामि। श्री विमल ठाकुर की, श्री चौराश्रितम की। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम
श्री बिलोमंग ठाकुर महाराज के, श्री सौराष्ट्र के, सावेद गौर भक्तवृंद के, जगत गुरु शील प्रभुपाद के, ताई गौर प्रेमानंदे।